ఇది కాస్త దూకుడు స్వభావం అయితే చీమ చాలా నెమ్మదస్తురాలు. దేని గురించైనా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది. అవి రెండూ రోజు ఉదయాన్నే లేచి వాటి ఆహార వేటను కొనసాగించడంలో హడావిడిగా ఉండేవి. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకునేది. దాన్ని చెట్టు క్రింద వరకు మోసుకెళ్లి తినగలిగినంత తిని మిగిలింది స్థావరంలో దాచిపెట్టుకునేది. కాకి మాత్రం హాయిగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ కావు కావుమని పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది. పంటల చేలల్లోకి దొంగతనంగా వెళ్లి తిన్నంత తిని పాడు చేయగలిగినంత పాడు చేసేది. ఒక్కోసారి రైతు చూసి వెంబడిస్తే తన వెంట అతన్ని అటు ఇటు పరుగులు పెట్టించి అందకుండా గాల్లోకి రివ్వుని ఎగిరిపోయి చాలా ఆనందించేది. ఒకరోజు చీమకు పెద్ద ఆహారపు గింజ కనిపించింది. దాన్ని చూస్తూనే అది ఆనందంలో మునిగిపోయింది. హాయ్, ఎంత పెద్దగా ఉందో! దీన్ని తీసుకెళ్లి భద్రంగా దాచుకుంటే నాకు చాలా రోజులకు సరిపోతుంది.